గ్రౌండ్ తయారు చేసి, ఓపెన్ ప్లేసులు తయారు చేసి, బాహాటంగా కుర్చీలు వేసి, టేబుల్ వేసి, ఫ్యాన్లు పెట్టి, కడ్డీసీయలు పెట్టి, చేపలు పెట్టి. విచిత్రం కలిగేది ఏంటంటే డోర్ డెలివరీ అంట ప్రజలారా. ప్రొద్దుటూరులో 10 తర్వాత కానీ 10కి ముందైనా సరే ఎవరైనా మందు రోజు ఎక్కువ తాగినాక ఒక 8 నిమిషాలు 7 నిమిషాలు తాగిన తర్వాత కొంత మత్తులో ఉండి ఆడబోతావు లేబ్బా అనుకుంటే ఫోన్ కొడితే పలానా డోర్ చెప్పి ఒక క్వార్టర్ మ్యాన్సన్ హౌస్ అంటానే మోటార్ సైకిల్లో బర్ర నుంచి 5 నిమిషాలు ఇచ్చిపోతాడు. డోర్ డెలివరీ. పనమ్మ పాలు దొరకవు, డోర్ డెలివరీ. ఇంట్లో పిల్లలు మాకు చెప్తారు పాల ప్యాకెట్ దాపో కాఫీ కావాల్సింటే అని. మోటార్ సైకిల్ ఎక్కి అడిగి పాల ప్యాకెట్ తెచ్చారే నా పిల్లం పాలు చేసి కాఫీ చేసి ఇస్తుంది, లేకుంటే లేదంట. అది ఇదిలే డోర్ డెలివరీ. ఇదేం బాగుపడేదానికే? ఇది బాగుపడే సంసారమేనా ఇది? ఇంకా హోటళ్ళు, చిన్న చిన్న హోటళ్ళు ప్రజలారా, చిన్న చిన్న కాకా హోటళ్ళు, పెద్ద హోటళ్ళు కూడా కాదు. కుస్కా ఉదయం పూట కాసేపు కొంత చేసి బిర్యానీ అమ్ముతారు చూడి, అట్లాంటి చిన్న హోటళ్ళల్లో కూడా మద్యం తాగుతున్నారు. మద్యం తాగని ప్లేస్ ఏదో చూపించమను. ఈ మద్యం విపరీతంగా తాగడం వలన నేను చెప్పిన ప్రకారము పేదవారి యొక్క ధనము పోతుంది, పేదవారి యొక్క ఆరోగ్యం పోతుంది, పేదవారి కుటుంబాలలో భార్యాభర్తలకు కలహాలు ఎక్కువైతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఊరి ప్రజల యొక్క సంసారము సర్వనాశనానికి కారణం మద్యం. ఆ మద్యాన్ని ఏరులై పారిస్తానే దానికి సమాధానం చెప్పాల్సినది ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు చెప్పాలా, ఎమ్మెల్యే గారి తర్వాత తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలా. మేము చెప్పం అట్లాంటి, మేము అట్లాంటి చెప్పం. సూపర్ 6 సూపర్ హిట్ మేము చెప్పేది. సూపర్ 6 సూపర్ హిట్. ఎక్కడ సూపర్ 6 అయ్యా? ఎక్కడ సూపర్ హిట్ అయ్యా? నువ్వు సంక్షేమ పథకాలు ఇచ్చినా ఇయ్యకపోయినా, నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేసినా చేయకపోయినా, మొట్టమొదటి రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇవ్వాల్సినది ఈ మద్యం నుంచి, గంజాయి నుంచి, ఈ పేకాట క్లబ్బుల నుంచి ఈ ప్రజలను రక్షించగలిగితే 50% వాళ్ళని ఆర్థికంగా ఆరోగ్యపరంగా నువ్వు కాపాడినట్టే. ఇవన్నీ మేము చెప్తే ఆహా మీకు రుచించవు. ఎతుకుతూ ఉంటారు రాచమల్లు లాంటి వాళ్ళ మీద ఏం కేసులు పెట్టాలనా అని. ఎట్టెట్ట కేసులు పెట్టాలా, తప్పుడు కేసులు పెట్టాలా, 2 ఏళ్ళు అయింది కేసు పెట్టలేదే, ఏ కేసు పెట్టాలా, ఏ కేసు పెట్టాలా, చిన్నదో పెద్దదో అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే పద్ధతి ప్రకారము గౌరవప్రదమైనటువంటి భాషతో మిమ్మల్ని ప్రశ్నిస్తే, ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే మీకు యాన్నో కాలుతుందే? మీకు యాన్నో కాలి మమ్మల్ని యాన్నో పెట్టాలని చూస్తారా మీరు? గెలిచిన మీకు ఉండాల్సిన బాధ్యత కంటే ఓడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమైన మాకే ఈ ప్రజల పట్ల ఎక్కువ బాధ్యత ఉంది. ఎక్కువగా మేమే స్పందిస్తున్నాం. నిన్నలేమన్నాడా స్వప్న బార్ దగ్గర గొడవకు కారణం అమ్మాయి ప్రేమ. కానీ ప్రేమకు గొడవ పడడానికి కారణం ఒక అమ్మాయి యొక్క ప్రేమ విషయం అయితే, గొడవ కుట్టుకునేదానికి చంపుకునేదానికి పుడుచుకునేంత కారణం ఏంది? మద్యం తాగడం. పిల్లోళ్ళంతా 22, 23, 24 ఏళ్ళ పిల్లోళ్ళందరూ అటుపక్క 20 మంది ఇటుపక్క 20 మంది మద్యం తాగి వాళ్ళ ఇష్టానుసారము కట్టెలు పట్టుకొని రాడ్లు పట్టుకొని ఆ స్వప్న బారి దగ్గర ఒకడొకరు దాడి చేసుకొని కొట్టుకుండేది. అదే వాళ్ళు మద్యం సేవించకపోతే ఆ స్థితికి వస్తారా? ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా మద్యం, ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు. లేటెస్ట్ ఈ మధ్యకాలంలో ఈ ప్రొద్దుటూరులో లేదనుకుంటే మళ్ళీ కొత్తగా ఈ మధ్యకాలం పేపర్లో చదువుతున్నాం, వింటున్నాం. వ్యభిచార గృహాలు ఆడ మళ్ళా గొడవలు. ఆ వ్యభిచార గృహాల దగ్గర కూడా పోలీసు వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. వాళ్ళతోనే కడుపు వృత్తితో జీవనాన్ని కొనసాగించే దయనీయమైన పరిస్థితుల్లో ఉండే ఆ మహిళలతో కూడా వారి శరీరాన్ని అమ్ముకుంటే వచ్చిన పైసలను కూడా తీసుకున్నారని చెప్పి పోలీసు వాళ్ళు 6 మంది సస్పెన్షన్కి అయినారు గురి. ఒక 40 సంవత్సరాల కిందట, ఒక 40-50 సంవత్సరాల కిందట విచ్చలవిడిగా ఈ ఊళ్ళో వ్యభిచార గృహాలు ఉన్నాయి. ఒక 20 సంవత్సరాల నుంచి వ్యభిచార గృహాలు లేవు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని చెప్పి, వరదరాజిరెడ్డి గారి పుణ్యమా అని చెప్పి మళ్ళీ వ్యభిచార గృహాలు వెలుస్తున్నాయి. దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేదే, స్థానిక పోలీస్ అధికారులదే, రాష్ట్రంలో ఉండబడిన ప్రభుత్వాందే. పేకాట క్లబ్బులు
జార్జి క్లబ్ తెరుచారు, సుందరాచాల క్లబ్ తెరుచారు, ఏడ చూసిన ప్రైవేటు స్థలాల్లో జూదాలాడతారు. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం గడిచిన 26 నెలలుగా గంజాయికి మొదటి స్థానం, మద్యపానానికి మొదటి స్థానము, జూదానికి మొదటి స్థానం. ప్రజలారా, ఈ దుస్థితికి మన ఊరిట తయారయ్యేదానికి, మన పిల్లలు నాశనం అయ్యేదానికి, మన సంసారాలు భార్యాభర్తలు సక్రమంగా ఉండకుండా సంసారాలు నాశనం అయ్యేదానికి, మనకు ఆర్థిక విధానం నాశనం అయ్యేదానికి కారణం స్థానిక శాసనసభ్యుడు నంద్యాల వరదరాజిరెడ్డి ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. మరి పోలీసులను కూడా అడుగుతా ఉన్నా, నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పాలయ్యా మీరు. నిజంగా గంజాయిని నియంత్రించేదానికి ఎవరు అడ్డుపడతారు? ఎవరు అడ్డుపడతారు? నేను అడ్డుపడతానా? వరదరాజిరెడ్డి అడ్డుపడతాడా? అడ్డుపడాడు. మద్యం అమ్మేదానికి ఆపాలంటే వరదరాజిరెడ్డి అడ్డపడతాడు. కారణం, బెల్ట్ షాపులన్నీ వాళ్ళే అమ్ముతున్నారు కాబట్టి, బ్రాందీ షాపులు వాళ్ళే ఉన్నారు కాబట్టి దానికి అడ్డపడతాడు. గంజాయి అమ్మేదానికి ఆయన అడ్డపడాడు, నియంత్రించాల్సింది అంటాడు. మరి ఎందుకు నియంత్రించలేకున్నారు? నియంత్రించాలని చెప్పే పెద్ద మనిషి వరదరాజిరెడ్డి నియంత్రించాలని మాటలకే పరిమితమవుతాడు తప్ప ఫలితాన్ని సాధించడంలో ఆయనకు ఆ సామర్థ్యం లేదు. నీకు ఆ సామర్థ్యం లేదా? నీ పోలీసు అధికారులకు ఆ సామర్థ్యం లేదా? ఎవరికి లేదు సామర్థ్యం. మాకు కావాల్సినది ఫలితం కావాలా, మాకు కావాల్సినది మా బిడ్డల భవిష్యత్తు కావాలా. మద్యము, గంజాయి ఎంత వేగవంతంగా నియంత్రిస్తే అంత మంచిది పోలీసు అధికారులారా. స్థానిక శాసనసభ్యులైన వరదరాజిరెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నా, లేదంటే గంజాయి మీద, మద్యమే ఏరులే పారేదాని మీద మేము చాలా కఠినమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రొద్దుటూరు నుంచి నేను మా వాళ్ళము చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం. మీరు చేయాల్సిన పని శివాలయం సెంటర్లోకి మేము వస్తాం. బెల్ట్ షాపుల మీద, మద్యం షాపులు తెరిచి పెడితే దాడులు కూడా తెగబడతాం. గంజాయి ఎక్కడ దొరికినా తీసుకొని పోలీస్ స్టేషన్ల కాడికి వస్తాం. ఆమరణ దీక్షలు చేసేదానికి కూడా సంసిద్ధపడతాం, దీన్ని నియంత్రించేదానికి. ఫైనల్గా ఉత్త రిలే దీక్షలు కూడా కాదు, నేను బాగా చెప్తా ఉన్నా. నేను యువత యొక్క శక్తి నిర్వీర్యమైపోయిన తర్వాత ఆ తల్లిదండ్రులు బ్రతికున్నా ఒకటే, మరణించినా ఒకటే. నేను చెప్తాను కదా, ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డలు, తన కొడుకులు చాలా బాగుండాలని కోరుకుంటారు. వారు ఒక బాధ్యతగా ఉండాలని కోరుకుంటారు. ఒక వ్యాపారం చేయాలా, ఉద్యోగం చేయాలా, 10 రూపాయలు సంపాదించాలా, పెళ్లి చేసుకోవాలా, పిల్లలు కలగాల, వంశం అభివృద్ధి కలగాల, సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. మత్తు పదార్థాలకు బానిసలైపోయి గిరినా కొడుకు మాదిరి నవ్వుకుంటా, రోడ్ల మడి తిరుగుకుంటా, ఒక పని పాట లేకుండా, వాడు వివాహానికి కూడా పెళ్ళాంతో సంసారం చేసేదాన్ని కూడా తరంగాకుండా పోతే ఏ అమ్మకు, ఏ నాయనకు బాధ కలగదు? చూసారు నిద్రపోతున్నారా ఎమ్మెల్యే గారు ఏమన్నా? నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నా. బంగ్యాకు మీద, ఈ మద్యపానం ఏరులే పారేదాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొందరలోనే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఉద్యమం రూపంలోకి వస్తాం. ఒకవైపు ఈ ఊర్లో గంజాయి ఎక్కువైతుంది, యువత నిర్వీర్యమైపోతుందని చెప్పి మేము బాధపడి పోలీసు అధికారులకు, ప్రభుత్వానికి పాత్రికేయుల సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తే చోద్యం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పోలీస్ స్టేషన్ పోయి ఏఎస్పీ గారి దగ్గర పోయి ఎక్స్ఎమ్మెల్యే రాచమల్లు గారు గంజాయి ఎక్కువ ఉంది ప్రొద్దుటూరులో అని చెప్తున్నాడు పత్రికా సమక్షంలో. ఫస్ట్ మీరు ఆయన మీద కేసు పెట్టండి, ఆయన విచారించండి. ఆయన గంజాయి ఎక్కువ ఉంది, గంపలతో దొరుకుతుందంట అంటే మనకు ఆయన తెలిసి ఉంటుంది కదా గంజాయి ఆడుండేది. మరి ఆయనే కదా విచారించాల్సింది, ఆయన మీద కేసు పెట్టాలి కదా అంటున్నారు. వింటున్నారా ప్రజలారా? మీ పిల్లల యొక్క శక్తి నిర్వీర్యమైపోతూ ఉంటే, మీ పిల్లలు గంజాయికి బానిసలైపోయి ఎందుకు తరంగాకుండా పోతూ ఉంటే, ఓ తండ్రిగా నేను బాధపడి మీ పక్షాన నేను మాట్లాడితే చెప్పినందుకు నా మీద కేసు పెట్టాలంట. గంజాయి ఎక్కువ ఉందిరా మగడా, పాడైపోతుందిరా అని చెప్పినందుకు నా మీద కేసు పెట్టాలంట, నన్ను విచారించాలంట. ఎంత వీళ్ళు బరితెగించిపోయినారు, అధికారం ఉందని చెప్పి ఎంత అహంకారంతో వీళ్ళు ప్రవర్తిస్తారో ఒకసారి మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను పోలీసులను విచారిస్తే ఏముందబ్బా, మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకే చెప్తాను, ఈరోజు కూడా చెప్తాను, గంపలతో కాదు పొట్టుజొల్లలతో ఉంది. పొట్టుజొల్లలతో ఉంది ప్రొద్దుటూరులో గంజాయి. చెప్పినా కదా, ఐస్ క్రీమ్ అమ్మే చోట పిల్లలు గారు అమ్ముతున్నారు,
చాక్లెట్లు అమ్ముతున్నారని చెప్తానా, ఏడ చూసినా దొరుకుతుందని చెప్తానా, పట్టుదలతో ఉంది. నాకేం అభ్యంతరం లేదు, నేను ఆ మాట వెనక్కి తీసుకోవడం లే. నేను చెప్పిన మాట మరుసటి రోజే పోలీసులు గంజాయి పట్టుకున్నారు. ఆ మరుసటి రోజే మళ్ళీ 2 సార్లు పట్టుకున్నారు. నిన్న మళ్ళా పట్టుకున్నారు చాక్లెట్ రూపంలో ఉంటే ఎవరో మహారాష్ట్రుడు ఎవరో అని చెప్పి. నేను స్టేట్మెంట్ ఇచ్చిన మరుసటి రోజే పట్టుకుంటున్నారు. దీన్ని కొట్టిన మీ తెలుగుదేశం వాళ్ళకు తిరిగి రావడం లేదా? నిజంగా పోలీసు వాళ్ళు నన్ను కనుక్కోవాలనుకుంటే భారతదేశంలో ఉండే ఏ పౌరునికైనా ఒక అధికారం ఉంది. ఎక్కడైనా మన ఊరిలో మనకు తెలిసిన ప్రాంతంలో అసాంఘికమైన కార్యకలాపాలు జరుగుతూ ఉంటే అసాంఘికమైన కార్యకలాపాలు జరుగుతాయని చెప్పి పాత్రికేయ సమావేశాల ద్వారా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుపోయే హక్కు ఉంది. నేరుగా నేను పాత్రికేయుల సమావేశం పెట్టకుండా డిఎస్పీ గారి దగ్గరికి పోయి డిఎస్పీ గారికి ఫోన్ చేసి పలానా చోట గంజాయి అమ్ముతున్నారు సార్, పలానా చోట బెల్ట్ షాప్ తెరిచినాడు సార్, మీరు పట్టుకోండి అని చెప్పే అధికారం నాకే కాదు, ఈ ఊర్లో ఉండే ప్రతి మనిషికి అధికారం ఉంది. అది నేరం కాదు నాయన. దాన్ని కేసులు పెట్టమని చెప్పరు, దాన్ని విచారించడం అన్నారు, ఇన్ఫర్మేషన్ సేకరించడం అంటారు పోలీసు వాళ్ళు. ఈ పౌరుల ద్వారా ఇన్ఫర్మేషన్ సేకరించడం. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నాకు బహుమతి ఇవ్వాలా చెప్పినందుకు పోలీసు వాళ్ళు. నాకు బహుమతి ఇవ్వాలా ప్రకటిస్తుంటారు పోలీసు వాళ్ళు. ఫలాని దొంగ ఆసూయికి చెప్పితే నీకు ₹1,00,000 బహుమతి, ఫలాని మద్యం నకిలీ తయారీ పట్టించే నీకు బంగారు చెప్తుంటారు కదా. మరి నేను చెప్తానా? నేను చెప్పమంటే అడ్రస్ కూడా చెప్తా. మట్కా ఎవరు, మంది ఎవరు, బెల్ట్ షాపులు ఎవరు, బంగ్యాక్ ఎవరు, నాకు ఇవ్వండి బహుమతి. మాకు ఇవ్వాల్సినటువంటి అవార్డు రివార్డు పోయి మమ్మల్ని విచారించాలా, మమ్మల్ని కేసులు పెట్టాలా అంటే గన, అంటే ఈ ఊర్లో యువత అంతా కూడా సర్వనాశనం అయిపోయినా తెలుగుదేశం పార్టీకి సంసిద్ధమే. మీరు మటుకు లెక్కలు సంపాదించుకొని బాగుండాలా, మీరు మటుకు పిల్లలు చేసుకొని పిల్లలు కానీ సంతోషంగా ఉండాలా. ఊర్లో ఉండేవారు ఇంకొక పిల్లలు మాత్రం సంసారానికి కూడా తరం కాకుండా కాపరు పట్టిపోవాలా. మీకు ఓట్లు వేసినందుకు ప్రజలు కొట్టుకుంటున్నారు, నోటికి తలకు కొట్టుకుంటున్నారు. ఏమి కర్మ బట్టి నా కొడుకులకు ఓటేసినాం రా సోయి, మేము ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సర్వనాశనం అయిపోతుంది. మేము ఇచ్చామని సంక్షేమ పథకాలు ఇవ్వకపోయి, అభివృద్ధి చేయకపోయి, వాహనాలు లేకపోయా, పనులు లేకపోయా, ₹10 లెక్క లేకపోయా, ధరలన్నీ పెంచి తెచ్చిరి, ఏడ చూసినా మద్యం అమ్మిరి, బంగ్యాక్ అమ్మిరి, పిల్లోళ్ళు నాశనం అయిపోయి, ఆ మొగులు తాగి వచ్చి కొంపకు ₹1 లెక్క లేకుండా తాగి తూలుతా ఇళ్ళకి రావట్టు బీదోళ్ళు అని వాళ్ళు నోటికి నెత్తికి కొట్టుకుంటున్నారు బీదోళ్ళు. చెప్పినా కదా నేను మీకు. అక్టోబర్లో గోరీ కడతారు వాళ్ళు, అక్టోబర్లో గోరీ కడతారు మీకు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చిన్నదినం చేస్తారు అక్టోబర్లో. 2029లో తెలుగుదేశం పార్టీకి పెద్ద దినం చేస్తారు 29లో. రాసి పెట్టుకోండి, ఇది 100కు 100% ఇదే నిజం. ఇందులో ఏమీ మార్పు లేదు, తొక్కులాడాకండి. అధికారం ఉందని చెప్పి నెత్తికి అహంకారం ఎక్కి ప్రవర్తించే మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తారు ప్రజలు.